ఈరోజు మీ అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్. మళ్ళీ మనం కష్టపడి ఒక ఉద్యోగం సాధించడానికి ఒక లాంగ్ టర్మ్ సబ్జెక్టు బేస్ మనం వేసుకుంటూ ఉన్నాం. అంటే విచ్ మీన్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నాం మనం. అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. మీరు గ్రూప్ 1 రాసే పిల్లలు కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకటే పేపర్ ఉంది కాబట్టి మార్పులు జరిగాయి కాబట్టి అందులో అడిగే ప్రశ్నలు కూడా ప్రిలిమ్స్లో అడిగే ప్రశ్నలు కూడా కాన్సెప్ట్తోనే కూడి ఉంటున్నాయి తప్ప డైరెక్ట్ క్వశ్చన్లు ఉండడం అనేది నేడు అరుదైన విషయంగా మనకు కనపడుతుంది. చిన్నులు, నా చిన్న తమ్ముళ్ళు ఒకప్పుడు రకరకాల ప్రశ్నలు అడిగేవాళ్ళు. తను అది మెయిన్స్ అయినా అది ప్రిలిమ్స్ అయినా అది గ్రూప్ 2 అయినా తను ఇష్టం, తను ఎలా అయినా ప్రశ్నలు అడుగుతాడు. మనం సిద్ధంగా ఉండాలి, మనం చదువుకుని సిద్ధంగా ఉండాలి. ఏ రకంగా అడిగినా పెట్టేటట్లు మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చూడండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ఇంకో సబ్జెక్ట్ తీసుకోండి, ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి, పాలిటీ లేకపోతే ఇంకోటి పబ్లిక్ యాడ్, ఇంకోటి ఆంథ్రోపాలజీ. వచ్చిన ప్రశ్నలు మళ్ళీ రిపీట్ కావు, అస్సలు రిపీట్ కావు. 75 ఏళ్ల నుంచి పరీక్షలు పెడుతూ ఉన్నారు యూపీపీఎస్సీ వాళ్ళు. క్వశ్చన్ రిపీట్ కాదు అంటే విచ్ మీన్స్ కొత్త క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్లు అడిగే మెథడ్లో మార్పులు వస్తాయి. అందువల్ల ఒక శ్రీహరికోట నుంచి ఒక సైంటిస్ట్, బహుశా ఈ క్లాస్లో ఉన్నట్టున్నారు, వారు అడిగారు నన్ను. షార్లో సైంటిస్ట్ ఆయన, జూనియరో మరి సీనియరో తెలియదు కానీ సైంటిస్ట్ పేరు నేను అడగల. 2 days బ్యాక్ ఫోన్. వారు అన్నారు, సార్ మెయిన్స్ వింటే ప్రిలిమ్స్కి ఆన్సర్లు చేయొచ్చా సార్ అని అడిగారు. మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ క్లాసులు వింటే ఏ సబ్జెక్టుకు సంబంధించి అయినా ఆ సబ్జెక్టుల్లో చాలా సబ్జెక్టులు ప్రిలిమ్స్లో ఉన్నాయి కదా, మరి ప్రిలిమ్స్ కూడా రాయగలమా సార్ అని నేను అన్నాను. మీరు ఆబ్జెక్టివ్కి మాత్రమే ప్రిపేర్ అయితే మెయిన్స్ రాయలేరు. మీరు ఆబ్జెక్టివ్కే ప్రిపేర్ అయితే మెయిన్స్ రాయలేరు. బట్ మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఆబ్జెక్టివ్లో 70% మీరు ఆన్సర్ చేయగలరు. మిగతా 30% ఆబ్జెక్టివ్ కోణంలో ఒక బుక్ చదివితే సరిపోతుంది అని చెప్పాను నేను. వారు ఉన్నారు ఈ క్లాస్లో. ఇలా ఎందుకు చెప్పాను నేను అని అంటే, ఈరోజు అడిగే క్వశ్చన్లన్నీ కాన్సెప్ట్తో కూడి ఉంటున్నాయి. ఆ పేరుకి ఆబ్జెక్టివే కానీ అందులో కాన్సెప్ట్ తెలిస్తే తప్ప ఆన్సర్లు పెట్టలేని పరిస్థితి. సరే, మనం ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్తామా ఎగ్జామ్కి? వాడు ఒక్కోసారి డైరెక్ట్ ప్రశ్నలు అడుగుతాడు, ఒక్కోసారి ట్రిక్కీ క్వశ్చన్లు అడుగుతాడు, అర్థం అవట్లా. ఒక్కొక్కసారి చిన్న పదంలో ట్రిక్ చేస్తాడు. అంటే ఇక్కడ అతను ఎలా ఇచ్చినా మనం రాయడానికి, అది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా గ్రూప్ 2 అయినా ఏ పరీక్ష అయినా, జేఎల్ అయినా డిఎల్ అయినా పోలీస్ అయినా డిఎస్సి అయినా, వాళ్ళు ఎలా అడిగినా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. మెయిన్ మనం ఎట్టన్నడుకో మేము పెట్టేస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాలంటే సబ్జెక్ట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ తెలియాలి. అంటే ఎంతగా తెలియాలంటే, ఈ మధ్యలో అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, క్వశ్చన్ అడుగుతున్నాడు, 4 ఆప్షన్లు అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు, 4 ఆప్షన్లు అడుగుతున్నాడు, 4 ఆప్షన్స్లో ఆన్సరే ఉంటలా. 4 ఆప్షన్స్లో ఆన్సరే ఉంటలా. ఈ పై ప్రశ్నకు సంబంధించి క్రింది వానిలో, క్రింది 4 ఎన్ని రిలేటెడ్ అయి ఉన్నాయి, ఎన్ని పై ప్రశ్నకు సంబంధించి నిజం,
పై ప్రశ్నకు సంబంధించి ఎన్ని ఈ క్రింది వాణిలో తప్పు అంటున్నాడు అంతే. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్లు పెట్టమని అంటలా. విచ్ ఆప్షన్స్ రిలేటెడ్ టు అబౌవ్ క్వశ్చన్, విచ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు అబౌవ్ క్వశ్చన్, 1దా 2దా 3దా 4దా అని కాదు. ఈ 4గిట్లో ఎన్ని రిలేటెడ్ అయి ఉన్నాయి అడిగిన ప్రశ్నకి. ఈ 4గిట్లో 3 రిలేటెడ్ ఉన్నాయా అంటే 3 కాదు, 2 రిలేటెడ్ ఉన్నాయా అంటే 2ది కాదు. స్టేట్మెంట్స్ అవి పై దానికి ఎంతవరకు రిలేటెడ్ అయి ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే దాని మూలాలు మనం వెనక్కి తెలిసి ఉంటే తప్ప, కాన్సెప్ట్ వినుంటే తప్ప ఆన్సర్ చేయలేం. ఈ మధ్యలో ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి. ఆబ్జెక్టివ్ ఇచ్చేసి ఇలాంటి క్వశ్చన్లు ఒక 15 ఒక 30 20 ఇచ్చాడు అనుకోండి 75లో అనుకుందాం మనం. గ్రూప్ 2 75లో ఒక 30 ఇచ్చాడు అనుకోండి, సరే ఒక 10 ఇచ్చాడు, మిగతా అందరూ పెట్టగలరు. ఈ 10కి వచ్చేటప్పటికి వెనక ముందు అవుతారు. ఈ 10 ఎవడైతే పెడతాడో వాళ్ళకి జాబులు వస్తాయి. ఈ 10లో ఎక్కువ ఎవరైతే పెడతారో వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. అది పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ వీటన్నిటిలో ఈ టైం మొదలైంది సినిమా. అందువల్ల కాన్సెప్ట్ వినాలి. గ్రూప్ 1 వల్ల మీకు బెనిఫిట్ ఇదే, మెయిన్స్ వల్ల మీకు బెనిఫిట్ ఇదే. ఇండస్ మీద ఎలాంటి కాన్సెప్ట్ అడిగినా మీరు పెట్టేయగలరు ఇక. ఎందుకంటే అడుగుతున్న మెథడే కాన్సెప్ట్ మెథడ్. ఇప్పుడు వచ్చిన ట్రెండ్ వస్తున్న ట్రెండ్. అలాగని ఈ ట్రెండే ఫాలో అవుతాడని లేదు. మళ్ళీ మనం సిద్ధంగా ఉండాలి. సరే, ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే లెసన్లోకి వచ్చేద్దాం. మళ్ళీ మనం కష్టపడడానికి దేవుడు మళ్ళీ మరో రోజు ఇచ్చాడు. ఆల్రెడీ మీరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు చాలామంది. ఇంకా మంచి జాబ్ కొట్టి ప్రజలకి ఇంకా సర్వీసు. ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు ఎన్టీ రామారావు గారు. అందువల్ల ఆ ప్రజలకి సర్వీస్ చేసే భాగ్యం, మరింతగా సర్వీస్ చేసే భాగ్యం కొరకు మీరు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే జాబ్ వస్తుంది, వచ్చిన తర్వాత ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకి సర్వ్ చేయాలి, మనం సర్వ్ చేయాలి ప్రజలకి. జాబ్ ఉంటుంది కానీ సర్వ్ చేయాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి, సేవలు చేయాలి. అందువల్లే మీరు నేను ఇంత పొద్దున్నే ఇక్కడ కూర్చొని ఈ పాఠాలు చెప్పు. వీటి ద్వారానే మీరు జాబ్ కొడతారు. అంటే ఈ పేపర్ల ద్వారానే 4-5 పేపర్లు ఉన్నాయిగా, ఈ పేపర్ల ద్వారానే మీరు కష్టపడి చదువుకొని రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మీరు పొద్దునే చెప్తున్నా మీరు జాబ్ కొడతారు ఖచ్చితంగా. మీ కష్టం ఫలిస్తుంది. దీని ద్వారా సమాజంలో 100 మందికి మీరు సర్వీస్ చేద్దురు కానీ, 100 మందికి సర్వీస్ చేద్దురు కానీ, మానసికంగా హృదయపూర్వకంగా మీ సర్వీస్ కొరకు 1000 మంది సొసైటీలో ఎదురు చూస్తున్నారు. మీ సర్వీస్ కొరకు 1000 మంది, లక్షల మంది ఎదురు చూస్తున్నారు మీ సర్వీస్ కొరకు. ఆ సర్వీస్ చేయాలి అనే మంచి మోటో మీ హృదయాంతరాలలో ఉంటే గనక ఈ జాబ్ వచ్చేస్తుంది మనకి. హృదయాంతరాలలో ఉండాలి మనకి. అది ఆర్టిఫిషియల్గా రాదు. ఇన్నర్ సోల్ నుంచి రావాలి, ఇన్నర్ సోల్ నుంచి రావాలి. సరే, ఎనీహౌ ఈరోజు మనం రాబోతున్న గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించి వారియర్స్ ప్రాజెక్ట్లో భాగంగా ఇక్కడ క్వశ్చన్ చూడండి, వెరైటీగా ఉంది ఈరోజు. వాజ్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, అనలైజ్ ద రీజన్స్. ఎంత మంచి క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, రొటీన్ క్వశ్చన్లు అడగడం. ఇలాంటివి అడిగినప్పుడు రాస్తే మంచి మార్కులు వస్తాయి. వాజ్ ది డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, అనలైజ్ ద రీజన్స్. అర్థమైందా నాన్న? ఇంకోసారి చెప్పనా? వాజ్ ది డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, అనలైజ్ ద రీజన్స్. అంటే ఇక్కడ తెలుగులో ఏంటంటే సంప్రదాయ ప్రియత్వం వల్లే సింధు నాగరికత పతనం చెందిందా? కారణాలను విశ్లేషించుము. ఇది నా క్వశ్చన్.
తెలుగులో ఇది నాన్న. వాజ్ ది డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, అనలైజ్ ద రీజన్స్. సంప్రదాయ ప్రియత్వం వల్లే సింధు నాగరికత పతనం చెందిందా, కారణాలను విశ్లేషించుము. ఇది క్వశ్చన్, రైట్? అర్థమైందిగా. ఈ క్వశ్చన్లో మనం ఏం ఆన్సర్ స్ట్రెస్ చేయాలి, ఈ క్వశ్చన్లో మనం ఏం ఆన్సర్ స్ట్రెస్ చేసి రాయాలి ఈ ప్రశ్నలో అని అంటే ట్రెడిషనల్ కన్జర్వేటిజం. నెక్స్ట్ మీరు ఏం తీసుకోవాలంటే ఈ క్వశ్చన్లో ఆన్సర్ రాయడానికి అనలైజ్ ద రీజన్స్. అనలైజ్ ద రీజన్స్ అనేది క్వశ్చన్ యాటిట్యూడ్. క్వశ్చన్ యాటిట్యూడ్ గాయత్రి చెల్లెమ్మ. క్వశ్చన్ యాటిట్యూడ్ రా. అనలైజ్ ద రీజన్స్ అనేది క్వశ్చన్ యాటిట్యూడ్. దేని గురించి రాయాలి? ట్రెడిషనల్ కన్జర్వేటిజం గురించి రాయాలి. ఏ టాపిక్లో భాగంగా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగంగా. అర్థమవుతుందా చెల్లెమ్మ? ముందు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఫ్రేమ్ చేసుకోవాలి, 10 నిమిషాల లోపు రాయాలి, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ని ఎక్కడ పొడిగించాలి, ఎక్కడ తగ్గించాలి అనేది మనం ఈ క్లాసుల్లో మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వాజ్ ది డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, అనలైజ్ ద రీజన్స్. సంప్రదాయ ప్రియత్వం వల్ల సింధు నాగరికత పతనం చెందిందా, కారణాలను విశ్లేషించము. రైట్. ఇప్పుడు రండి, ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత చరిత్రకెక్కిన పాఠ్యాంశం. రైట్. ఈ నాగరికత 2250 బీసీ నుంచి 1750 బీసీ మధ్య కొనసాగింది. రైట్. ఈ నాగరికత కొన్ని వందల వేల సంవత్సరాలు కొనసాగి, ఓ రకంగా చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాలు కొనసాగి ఈ నాగరికత పతనం చెందింది. నాగరికతలో 3 దశలు ఉంటాయి. 1 స్టార్టింగ్ దశ, 2 పీక్ దశ, 3 డౌన్ఫాల్ దశ. ఏ నాగరికత అయినా చిన్నులు తమ్ముళ్ళు ఒక అభివృద్ధి దశ, ఒక స్టార్టింగ్ దశ, ఒక అభివృద్ధి దశ, ఒక డౌన్ఫాల్ దశ. ఇన్ ది సేమ్ వే, పర్టికులర్లీ ఇన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అదే మోటోలో చేరింది. అదే మోటోలో చేరింది. సమకాలీన చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, దెన్ ఆల్సో పర్షియన్ నాగరికత, దెన్ ఆల్సో మెసోపొటేమియన్ సివిలైజేషన్స్, ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే స్టార్ట్ అయ్యాయి, అభివృద్ధిలోకి వెళ్ళాయి, డౌన్ఫాల్ అయ్యాయి. సేమ్ సిచ్యువేషన్ దేర్ ఇన్ ఎనీ సివిలైజేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. దట్స్ వై ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఎగ్జామినర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ట్రెడిషనల్ కన్జర్వేటిజం వల్ల ఈ కల్చర్ కొలాప్స్ అయిందా? సంప్రదాయ ప్రియత్వం వల్ల సింధు నాగరికత పతనమైందా అనే దాన్ని ఇప్పుడు మనం విశ్లేషించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. సంప్రదాయ ప్రియత్వమే కాదు, ఇంకా చాలా కారణాల వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయింది. చాలా కారణాల వల్ల. బట్ అలాంటి కారణాల్లో ఒక కారణం ట్రెడిషనల్ కన్జర్వేటిజం. అలాంటి కారణాల్లో ఇదొక కారణం. అయితే ఈ కారణాన్ని తీసుకుని దీన్ని హైలైట్ చేస్తూ ఆన్సర్ రాయమంటున్నాడు క్వశ్చన్ ఇచ్చిన ఆయన. అలా రాస్తే దిద్దుతానంటున్నారు ఎవల్యూటర్. కాబట్టి మరి దీని గురించి ఇందులో మనం ఏ పాయింట్లను మనం డిస్కస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ వన్ ఇక్కడ రాదురా. ఫస్ట్ పాయింట్ ట్రెడిషనల్ కన్జర్వేటిజం. ట్రెడిషనాలిటీ ఫస్ట్. ఏంటి ట్రెడిషనాలిటీ? సాధారణంగా మానవ సమాజం ఏన్షియంట్ ఇండియాలో ఆర్ ఏన్షియంట్ వరల్డ్లో ఒకచోట స్థిరంగా లేరు. చిన్నులు తమ్ముళ్ళు ఒకచోట స్థిరంగా లేరు. సంచార జీవనం. ఇప్పటికీ సంచార జీవనం చేస్తూనే ఉంటారుగా జనాలు. ఒకచోట ఉండరుగా. ఎక్కడ బాగుంటే, ఎక్కడ బతకాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇది మానవ సమూహాల్లో, సమాజాల్లో నిత్యకృత్యం. బట్ ఇండస్ పీపుల్ గిరి గీసుకొని ఎక్కడ నది ఉంటే ఆ నదుల దగ్గరే బతికారు. దే నాట్ ఎక్స్పాన్షనడ్ మైదానం
వాళ్ళు మైదానాలకి విస్తరించలేదు. అందువల్లే ప్రతి పట్టణానికి మ్యాక్సిమం ఒక రివర్ ఉంటుంది. రివర్ ఉన్న చోటే వీళ్ళు ఉన్నారు, రివర్ దాటి వీళ్ళు వెళ్ళలేదు. ఆ రివర్ ఉన్న చోటే ఉన్నారు, అక్కడే ఇళ్ళు కట్టుకున్నారు, అక్కడే చెక్క నాగళ్లతో భూములు దున్నుకున్నారు, అక్కడే పంటలు పండించుకున్నారు, అక్కడే క్రిక్కిరిసిపోయారు తప్ప వాళ్ళు సంచార జీవనం కాదు. ఇది ఎక్స్పాన్షన్ అయ్యే ఆలోచన వాళ్ళకు లేదు. ఎక్స్పాన్షన్ అయిన ప్రతి చోట నది ఉంది, నదుడ్డున వీళ్ళు ఉన్నారు. సింధు, రావి, సింధు నది ఉపనదులైన రావి, బియాస్, జీలం, చీనాబ్, సట్లెజ్, ఇంకా వాటికి ఉపనదులైన చిన్న పెద్ద నదులు ఈ నదుల ఒడ్డునే ఉన్నారు తప్ప నదిని వదిలి వాళ్ళెల్లా ఎడన్నా పట్టుకుని తీసుకెళ్ళి వేస్తే మళ్ళీ పరిగెత్తుకుని నది దగ్గరికే వచ్చారు. నది లేకపోతే మాకు లైఫ్ లేదని. అందువల్లే నది లోయ నాగరికతలు అంటారు వీటిని. అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? కాబట్టి వీళ్ళలో సంప్రదాయ ప్రియత్వం ఏంటంటే ఎక్స్పాన్షన్ ఒక చోటు నుంచి మరో చోటకి జరిగినట్టయితే వీళ్ళు మరికొంతకాలం ఈ నాగరికతను ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, మరికొన్ని కొత్త ఆచారాలు సంప్రదాయాలు ప్రవేశపెట్టేవాళ్ళు. ఈరోజు అవన్నీ మనలో ఉండేవి, ఇప్పటికే చాలా ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ మనలో ఉండేవి. కాబట్టి వీళ్ళ సంప్రదాయ ప్రియత్వం, వీళ్ళ ఎక్స్పాన్షన్కి వీళ్ళ మైండ్, సంప్రదాయ ప్రియత్వం అంటే వీళ్ళ మైండు ఈ కన్సర్వేటిజంకి అలవాటు పడి వీళ్ళు బయట ప్రాంతాలకి వెళ్లకుండా ఆగిపోయారు. నదుల ఒడ్డునే లోయలే క్రిక్కిరిసిపోయినాయి, అక్కడే ఉన్నారు, అక్కడే పొల్యూషన్, అదొకటి అక్కడే జనాలు ఎక్కువ, అక్కడే అవసరాలు ఎక్కువ, అక్కడే పంటలు పండించుకోవాలి, అక్కడే పట్టణాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉన్నారు తప్ప మైదాన ప్రాంతాలకు విస్తరించలా. ఇలా విస్తరించకపోవడం అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు ఉన్న అనేక డౌన్ఫాల్ కాజెస్లో ఇది ఒకటి. దీన్ని నేను తయారు చేసిందంటే ఎలా చెప్తానంటే, సింధు నాగరికత ప్రధానంగా నదీలోయ నాగరికత కదా. సాధారణంగానే నదీలోయలో జనాలు క్రిక్కిరిసి ఉంటారు. ఏడైనా ఇప్పుడైనా ఈరోజైనా లోయల్లో జనాలు ఎక్కువ ఉంటారు. పంటలు పండే ప్రాంతాల్లో, డెల్టాల్లో, నదులు వెళ్ళి సముద్రాల్లో కలిసే ప్లేసుల్లో, నదుల సమీప ప్రాంతాల్లో ఈ రోజుకి జనాభా ఎక్కువ ఉంటారు. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఉంటారు, మైదాన ప్రాంతాల్లో తక్కువ ఉంటారు. మైదాన ప్రాంతాల ప్లస్ ఏంటంటే ఖనిజ సంపద ఉంటుంది. సముద్ర తీరాలు, నదులు వెళ్ళి సముద్రాల్లో కలిసే ప్రదేశాల్లో పంటలు పండుతాయి. మైదానాల్లో భూమిలోనేమో ఓర్స్ ఉంటాయి. ఐరన్ ఓర్స్ కావచ్చు, ఇంకొక ఓర్ కావచ్చు, కంచు కావచ్చు, ఏమన్నా తగరం కావచ్చు, లేకపోతే రాగి కావచ్చు. సింధు నాగరికత ప్రధానంగా నదిలోయ నాగరికత. సాధారణంగానే నదిలోయలో జనాలు క్రిక్కిరిసి ఉంటారు. అక్కడి డెల్టాలో జరిగే వ్యవసాయం వల్ల వారు సమృద్ధిగా ఉంటారు. వాళ్ళ పెయిన్ తెలియదు, పండించుకుంటున్నారు, తింటున్నారు, ఆడ ఉంటున్నారు. ఇదొక దశ మాత్రమే. ఇది ఒక సివిలైజేషన్ పరిణామ క్రమంలో స్టేజ్ బై స్టేజ్లో ఇదొక దశ. నెక్స్ట్ దశ ఏంటంటే కాలగమనంలో డెల్టాలో జనాభా విపరీతంగా పెరిగి ఆ ఫ్లోటింగ్ మెల్లమెల్లగా మైదానాల వైపు వస్తారు. అది రావడం, అది న్యాచురల్, అది సహజం. వస్తారు. భూమిని వచ్చినప్పుడు అక్కడ బతకాలంటే భూమి గట్టిగా ఉంటుంది కాబట్టి దానిని నాగలితో దున్నాల్సిన అవసరం ఉంటుంది. నాగలితో దున్నుతారు, పంటలు పండిస్తారు. నాగలితో దున్నుతున్నారంటే చెక్క నాగళ్ళు ఆడేట దున్నుతారు, ఇనప నాగళ్ళు వస్తాయి. అప్పుడు మైదానంలో ఖనిజ సంపద ఉంటుంది, ఇనప ఖనిజం తవ్వుకుంటారు, నాగళ్ళు తయారు చేస్తారు. చెక్క నాగళ్ళు బదులు ఇనప నాగళ్లతో భూములు దున్నుతారు, పంటలు పండిస్తారు, పట్టణాలుగా పరిణామం చెందుతారు. ఇది నాగరికత కాలగమనంలో సహజంగా జరిగే మార్పుల దశ. కానీ మన సింధు లోయల్లో కాపురం చేసి, మన సింధు నాగరికత లోయల్లో కాపురం చేసి, మన సింధు నాగరికత లోయల్లో కాపురం చేసింది కానీ మైదానాల విస్తరణకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఒకవేళ విస్తరణ జరగాలన్నా మైదానాలు దున్నడానికి బలమైన ఇనప నాగళ్ళు కావాలి. మన సింధు వాసులకి ఇనుము తెలియదు కనుక సింధు వాసులు మార్పుకి అనుకూలురు కాదు, మార్పుకి ప్రతికూలురు. రిజిడ్ పీపుల్ ఇన్ని ఆవిష్కరణలు చేసిరే, ఇంత దూరం వచ్చినారే, మరి మార్పు చెందుతూ వెళ్ళాలిగా. అర్థమవట్లా? మనకి సైంటిఫిక్ థియరీ కూడా ఒకటి ఉంది.
ఏంటంటే ఆ సైంటిఫిక్ థియరీ ఎవరైతే ప్రకృతితో పోటీ పడి తమ జీవన విధానాలను తమ శారీరక అంశాలను మార్చుకుంటారో వాళ్ళు ఉంటారు, లేనోళ్ళు వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ కాల్డ్ యాజ్ ఎ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మీకు తెలుసు. ఇప్పుడు జిరాఫీ మెడ అంత అంత అంతలాంగ్ ఎందుకుంది? ఆఫ్రికాలో ఫుడ్ దొరకదు. జిరాఫీలు ఏం చేస్తాయి? ఎత్తుగా ఉంటాయి, అడవి చెట్లు చాలా హైట్ ఉంటాయి. మరి వాటిని మామూలు మెడ ఇంతే ఉంటుంది, కానీ వాటి మెడలు ఇంత పెద్దగా ఎందుకు అయ్యి? అవి వాటిని అందుకోవడానికి ప్రయత్నించి కాలగమనంలో వాటి శారీరక పరిణామ క్రమంలో ఈ మెడ అనేది విస్తృతంగా పెరిగింది. డైనోసార్లు ఎందుకు అస్తమించాయి? ఈ మధ్యలో ఎక్కడ చూశాను, డైనోసార్లే ఇప్పుడు కోళ్ల రూపంలో తిరుగుతూ ఉన్నాయి మన మధ్యలో, వాటిని మనం కోసుకు తింటున్నాము అనేది ఒక వాదన. ఎందుకంటే డైనోసార్లో మాంసాహారులు ఉన్నాయి, శాకాహారులు ఉన్నాయి. డైనోసార్లో ఎంత పెద్ద గుడ్డు పెట్టాయి డైనోసార్లు. మరి డైనోసార్లు ఒక మార్పుగా అనుకూలంగా అవి ఉండలా, అందువల్లే అవి అంతరించిపోయినాయి ఒక్క దెబ్బకి ఠార్మని. డైనోసార్లు రకరకాల డైనోసార్లు ఉన్నాయి, శాకాహారులు, మాంసాహారులు. అవి తిరిగి ఈ నేల మీద వన్స్ అపాన్ ఎ టైం. బట్ అవి తమ శరీరాన్ని, తమ ఆలోచనను అవి మార్చుకోలే. అందువల్ల అవి కాలగమనంలో బొమ్మలుగా మిగిలిపోయినాయి డైనోసార్లు. మనకి జురాసిస్ పార్క్ లాగా మనకు మిగిలిపోయింది. అందువల్ల మార్పుకి అనుకూలురు కాదు ఇండస్ పీపుల్, ప్రతికూలురు. అందువల్ల దే నాట్ ఎక్స్పాన్షన్ మైదానాలు. దట్స్ వై కాలగమనంలో దే కొలాప్స్డ్. సంప్రదాయ ప్రియత్వంలో ఇదొకటి. సెకండ్ వన్ లిపి, స్క్రిప్ట్. నిన్న చెప్పలే, ఇక్కడ చెప్పాలని. సెకండ్ వన్ స్క్రిప్ట్ చిన్న కాజెస్, CAUSES, కాజెస్. సెకండ్ వన్ స్క్రిప్ట్ నాన్న. మరి ఇన్ని వందల ఏళ్ళు ఈ సివిలైజేషన్ నడిచిందే, మరి రాతకోతలు ఉండవా? రాతకోతలు ఉండొద్దు. ఇప్పుడు మస్తాన్ వలియో, గాయత్రి చెల్లెమో, దివ్య చెల్లెమో, సంధ్యా చెల్లెమో, బషీర్ బీబీ చెల్లెమో చెప్తారు నాకు. ఏం చెబుతారంటే, సార్ లిపి ఉందిగా సార్, 210 లిపి ముద్రికలు లోధాల్లో దొరికాయిగా సార్, లిపిని బొమ్మల లిపి అంటారుగా సార్, సర్పలేఖన లిపి అంటారుగా సార్, పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అంటారుగా సార్, లిపి ఉందిగా సార్. లిపి ఉంది, కానీ ఆ లిపి ఈరోజు వరకు చదవాలి. ఆ లిపిలో క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఏం రాసుకున్నారో మనకు తెలియదు. అవి కూడా బొమ్మలు వేసుకున్నారు. సాధారణంగా వ్యవసాయంలో మిగులొచ్చి, బాగా వినాలి చెల్లెమ్మ, సాధారణంగా వ్యవసాయంలో ప్రొడక్షన్లో మిగులొచ్చి ఇకపైన అందరూ ఆ పని చేయాల్సిన అవసరం లేదుగా. అప్పుడు మిగతా వాళ్ళు పాటరీ మేకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పూసలు ముద్రికల తయారీ, సీల్స్ అండ్ సింబల్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత రత్నాలు, ఇవి ఆభరణాలు తయారు చేసే దాంట్లో ఉన్నారు, లోహాకార కళలో ఉన్నారు. ఇలా చాలామంది వేరే దాంట్లో కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు అమ్మినప్పుడు రాతకోతలు జరగాలిగా. సరే, పక్కన పెడదాం. ఇండస్ పీపుల్ ది క్లోజ్లీ కాంటాక్ట్ విత్ మెసోపటోమియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కదా. మరి ఆ ట్రేడ్లోనా రసీదులు ఉండాలిగా, ట్రేడ్లోనన్నా లిపి క్లారిటీ ఉండాలిగా, లిపి ఇంప్రూవ్ అవ్వాలిగా అంటాను నేను. లిపి లేదని కాదు, లిపి ఉంది. ఇండస్ పీపుల్కి లిపి ఉంది. అది మనం చదవలేదు, ఈరోజు మనం చదవలేదంటే ఇది మనకు చెందినటువంటి ఏమంటాం దాన్ని మనకు చెందినటువంటి, కొంచెం మాస్గా చెప్పాలంటే చేతగాంతాను. కానీ వాళ్ళు ఏదో రాసుకున్నారు. కానీ ఆ లిపి అనేది ఆ బొమ్మల నుంచి ఇంప్రూవ్ అవ్వాలి కాలగమనంలో. అది ఇంప్రూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏన్షియంట్ ఇండియా బ్రాహ్మీ స్క్రిప్ట్, ప్రాక్రిట్ లాంగ్వేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అశోక ఏమంటాం దాన్ని మనం, అశోక ఇష్యూడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ దేర్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అండ్ ఇండియా. ప్రపంచంలో కూడా అశోకుడి శాసనాలు దొరుకుతాయి మనకు. ఆఫ్ఘనిస్తాన్ వైపు, అటు గ్రీస్ దేశం వైపు అని కాదు, ఆఫ్ఘనిస్తాను ఈ ఏరియాల్లో కూడా అశోకుడి శాసనాలు మనకు దొరుకుతాయి. ఈ శాసనాల్లో ఉన్నటువంటి బ్రాహ్మీ స్క్రిప్ట్ని మనం చదివేశాము. జేమ్స్ ప్రిన్సెప్ అని ఆయన చదివాడు 1837లో. ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో చదివేశాడు. బట్ ఇండస్ స్క్రిప్ట్ చాలా జటిలమైన స్క్రిప్ట్, చాలా కష్టంగా ఉంది. ఈ రోజుకి ఇన్నోవేషన్ జరగల.
నాట్ ఇన్నోవేషన్ దేర్ స్టిల్ నౌ. ఈరోజు కూడా ఇండస్ వ్యాలీ లిపిని చదవలేదురా నాన్న. అది మన అచేతనం అనుకోండి కానీ, బట్ వాళ్ళు ఆ బొమ్మలు గిమ్మలు వేసుకున్నారు తప్ప, వాళ్ళు ఆ బొమ్మలు ఆ యొక్క ఇలా ఇలా ఒక ముద్రిక, ఆ ముద్రికలో బొమ్మలు, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇలా వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు తప్ప ఇంతకు మించి ఈ స్క్రిప్ట్ డెవలప్ కాల. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ అవర్ తెలుగు లాంగ్వేజ్. ఫస్ట్ గ్రాంధికంలో ఉండే, తర్వాత మనం మోడర్న్ గిడుగు రామూర్తి పంతులు గారి వల్ల, కందుకూరి వీరేశలింగం గారి వల్ల మనం వ్యావహారికంలోకి మారిపోయాం. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అదే రాస్తాం. ఇంగ్లీష్ వస్తే వర్డ్స్ ఇంగ్లీష్లోనే తెలుగులో రాస్తాం. ఇలా మనం మారిపోయాం. అక్కడ మారాలిగా, కొన్ని వందల ఏళ్ళు కదా ఈ నాగరికత పరిడ వెళ్ళింది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. మరి వీళ్ళు మారాలిగా, స్క్రిప్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలిగా. స్క్రిప్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటే కదా వాళ్ళ యొక్క పరిణతి వచ్చేది. కోడ్లు గీడ్లు ఇవన్నీ ఉంటే స్క్రిప్ట్ ఇంప్రూవ్ అయితేనే ఇట్స్ ఎ రిఫ్లెక్టెడ్ రిలీజియన్, ఇట్స్ ఎ రిఫ్లెక్టెడ్ సివిలైజేషన్, యూనో. ఎందుకంటే ప్రతి మతానికి చెందినటువంటి స్క్రిప్టు ఆ మతపు స్క్రిప్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన వేదాలు అవన్నీ సాంస్క్రిటు, బైబిల్ హీబ్రూ భాష, ఖురాన్ అరబిక్ భాష. ఇట్లా లాంగ్వేజెస్ రిలీజియన్కి రిలేటెడ్ అయి ఉంటాయి. ఆడైనా ఇండస్ వ్యాలీ పీపుల్ దే మెయింటైన్ రిలీజియన్ ప్రాక్టీసెస్, యూనో. బట్ ఎందుకనో స్క్రిప్ట్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోనందున ఆ డెవలప్ చేసుకోవాలన్న జిజ్ఞాస వాళ్ళలో లేదు. అందువల్ల ఈ నాగరికత ఒక అర్థం లేని పజిల్లాగా ఈరోజు మనకు మిగిలిపోయింది. వాళ్ళ వారసులమైన మనకు మిగిలిపోయింది. ఆ స్క్రిప్ట్ కనుక చదివితే అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హిస్టరీయే మారిపోద్ది. కొత్త హిస్టరీ నేను మీకు చెప్పాలి. కాబట్టి సెకండ్ వన్, స్క్రిప్ట్. అంటే దే కొలాప్స్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డౌన్ఫాల్ కాజెస్లో. దే నాట్ కొలాప్స్డ్ ఓన్లీ ట్రెడిషనల్ కన్జర్వేటిజం, బట్ ఎ లాట్ ఆఫ్ కాజెస్ దేర్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అని మనం చెప్పొచ్చు స్క్రిప్ట్. దీన్ని నేను మీకు ఎలా చెప్తానంటే, సింధు నాగరికత సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు నడిచింది. ఈ సంవత్సరాల్లో నాగరికతలోని ప్రతి అంశం ఇంప్రూవ్ అవుతుంది స్టేజ్ బై స్టేజ్. అది ఏ ఇష్యూ అయినా. వ్యవసాయం జరిగి మరియు దాని అనుబంధ పరిశ్రమలు పెరిగి తద్వారా జరిగిన ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం జరుగుతుంది, కామన్. ఇక్కడ జరిగే ఈ వర్తక వ్యాపారాల్లో తప్పనిసరిగా రసీదులు వాడాలి. రసీదులు అంటే లిపి, భాష అని అర్థం. మరి మన సింధు నాగరికత ఇన్ని వేల ఏళ్ళు నడిచినప్పటికీ లిపి ఏంటో, వారి భాష ఏంటో ఇంతవరకు కనుగొనబడలేదు, ఆధారాలు లభించలేదు. ఒక సువ్యవస్థాపితం గల నాగరికత అభివృద్ధిలో లిపి, సాహిత్యం ముఖ్యం. ఇవి సింధులో సంస్కరించబడకపోవడం విడ్డూరం. సమకాలీన ఈజిప్ట్, చైనా, మెసొపొటేమియా నాగరికత లిపిని చదవగలిగారు, కానీ సింధు లిపిని సంస్కరించకపోవడం వల్ల ఈ రోజుకి మనం చదవలేదు. ఇది వారిలో ప్రతికూల మార్పుని తెలియజేస్తుంది. మెసొపొటేమియన్ లిపి, ఈజిప్షియన్ లిపి, హిరియోగ్రఫిక్ లిపి, మెసొపొటేమియన్ క్యూనియాఫామ్ లిపి, చైనీయుల లిపి, చైనీయుల ట్రీ ఆకారాల్లో లిపి రాస్తారు వాళ్ళు, వాళ్ళ లిపి, పర్షియన్ లిపి, ఈ లిపులన్నీ చదివేశారు బాస్. మన ఇండస్ లిపి చదవాల అంటే ఎంత రిజిడ్గా ఉన్నారో జనాలు. వాళ్ళు లిపిని సంస్కరించుకోవాలి, లిపిని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేశారో బొమ్మలో, ఆ బొమ్మల్లోనే వాళ్ళు ఉండిపోయారు. ఇది చాలా ప్రాబ్లమాటిక్. దట్స్ వై సెకండ్ కాజ్ స్క్రిప్ట్. థర్డ్ వన్ ఏంటంటే, మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్తాను నేను, ఐరన్. ఇండస్ వ్యాలీ పీపుల్ దే నాట్ యూజ్డ్ ఐరన్. ఇండస్ వ్యాలీ పీపుల్ ఐరన్ని యూజ్ చేయలేదు. ఒకవేళ వీళ్ళు ఐరన్ని యూజ్ చేసి ఉంటే వీళ్ళు మైదానాలకు విస్తరించేవాళ్ళు. ఆ ఐరన్ ప్లఫ్స్ తోటి భూములు దున్నేవాళ్ళు. ఇది కూడా మైదానం గట్టిగా ఉంటుంది, దాన్ని దున్నాలంటే బాగా షార్ప్గా ఉన్న బలమైనటువంటి ఐరన్ నగళ్ళు కావాలి. కాబట్టి ఐరన్ని వీళ్ళు ఇన్వెన్షన్ చేసే దశ లేదు. వీళ్ళకి గోల్డ్ తెలుసు, సిల్వర్ తెలుసు, కాపర్ తెలుసు, టిన్ తెలుసు, రెండు కలిస్తే కంచు చేయొచ్చు అని తెలుసు, ఇంకా మిగతా లోహాలు కూడా తెలుసు. బట్ వీళ్ళు ఐరన్ వీళ్ళకి తెలియదు అనే పదం వాడే కన్నా వాళ్ళు ఐరన్ని యూజ్ చేయలేదు. కారణం ఏంటంటే, ఐరన్ కనుగొనే నాటికే ఈ నాగరికత కొలాప్స్ అయింది. ఎందుకు కొలాప్స్ అయిందంటే, దే నాట్ ఎక్స్పాన్షన్డ్ గంగా మైదాన్.
వీళ్ళు ఎక్స్పాన్షన్ అవ్వాలా. ఎక్స్పాన్షన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్కడ బతకాలి కాబట్టి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి, అక్కడ బతకాలి కాబట్టి ఖచ్చితంగా గంగా మైదానాల్లో బీహార్లో తవ్వకాలు జరుపుకుని ఐరన్ ఓర్స్ని బయటకు తీసుకుని వాటిని నాగళ్ళుగా మార్చుకుని పనిముట్లుగా పరికరాలుగా మార్చుకొని దాని ద్వారా భూములు దున్ని పంటలు పండించుకుని మైదానాల్లో కూడా విస్తరించి కాలగమనంలో ఈ పల్లెలు పట్టణాలుగా మారి ఈరోజు ఇండియా మొత్తం ద్రవిడియన్ పీపుల్ కల్చర్ ఉండింది. కానీ ఇండస్ పీపుల్ ఐరన్ ఇన్వెన్షన్ చేయకపోవడం వల్ల వీళ్ళ సంప్రదాయ ప్రియత్వం లోయలకు మాత్రమే వీళ్ళు పరిమితమై వీళ్ళు లోయలోనే ఉండిపోయి అక్కడే క్రిక్కిరిసిపోయి అక్కడే పోయారు తప్ప వీళ్ళు మైదానాలకి విస్తరించలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బీహార్ భారతదేశంలో ఇనప గనులకి చాలా ఫేమస్ బీహార్. అక్కడ మైదానాల్లో ప్రధానంగా తవ్వకాల్లో ఉంటాయి, వాటిని తవ్వుకొని వెలుగు తెచ్చేవాళ్ళు. బట్ ఆర్యన్స్ చూడండి చాలా తెలివిగా, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఆర్యన్స్ చూడండి అసలు వాళ్ళు రావడమే ఐరన్ వెపన్స్తో వచ్చారు, మన వాళ్ళని ఓడించారు. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద థియరీ దేర్. మన వాళ్ళని ఓడించారు. ఓడించిన తర్వాత వాళ్ళు వీళ్ళ ఏరియాలో వీళ్ళ బ్రహ్మావర్తనం ఏరియాలో వాళ్ళు ఉన్నారు. బ్రహ్మావర్తనం ఏరియాలో అక్కడ ఉండిన తర్వాత చిన్నులు తమ్ముళ్ళు అక్కడ వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూనే బతికారు, పశువుల్ని తింటూ దాని పచ్చగడ్డి కొరకు ఇలా బతికారు బ్రహ్మావర్తనంలో, కాశ్మీర్, కాబూల్, కాందహార్, పంజాబ్, సింధులో. ఆ తర్వాత ఏం చేశారు, ది ఎక్స్పాన్షన్ అండ్ గంగా మైదాన్ ఆ తర్వాత వాళ్ళు అక్కడే లేరు. ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్న ప్లేస్లో వాళ్ళు లేరు. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పాన్షన్ అయ్యారు. ఇది స్టేజ్ బై స్టేజ్ పరిణామ క్రమంలో జరగాల్సిన దశ. ఇట్స్ ఎ న్యాచురల్ దశ. దీన్ని ఎవడో అట్ట చేయడానికి లేదు. బట్ ఆర్యన్స్ ఏం చేశారు, ఇది గుణపాఠంగా తీసుకున్నారేమో. వాళ్ళు ఎక్స్పాన్షన్ అయ్యారు గంగా మైదానానికి. దీనిని ఆర్యావర్తనం అన్నారు. అక్కడ ఎక్స్పాన్షన్ అయ్యి ఏం చేశారు, ఆయుధాలు ఉన్నాయి, కొన్ని ఆయుధాలు తగలబెట్టారు. ఐరన్ ఆయుధాలు రసం వచ్చింది. ఆ రసంతో ఇనప నాగళ్ళు తయారు చేశారు. గంగా మైదానాలు దున్నారు, పంటలు పండించుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ మైండ్ సెట్ అనిపించింది, వాళ్ళు ఆడ నుంచో వచ్చారు, సెంట్రల్ ఏషియా నుంచి వాళ్ళు వచ్చారు అనేక దేశాలు దాటుకుంటూ మన దేశానికి వచ్చారు. ఎప్పుడైతే పంటలు పండించడం మొదలేశారో గంగా మైదానాన్ని దున్నడం మొదలుపెట్టారంటే మార్పుకి అనుకూలంగా వీళ్ళు మారారు. వీళ్ళు మారడం వల్ల గంగా మైదానంలో స్థిరపడిపోయారు. ఇండియా వదిలేసి ఇక ఏ దేశం కూడా వెళ్ళాలా, లేకపోతే వీళ్ళు నేపాల్ పాపాలని ఏదో ఒక దేశానికి అట్టపడి వెళ్ళిపోయేవాళ్ళు, మన దేశం మీదగా అడిపోయేవాళ్ళు. ఎందుకంటే అనేక దేశాలు దాటుకుని వీళ్ళు వచ్చారు. బట్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్యన్ పీపుల్ మారారు. దట్స్ వై నార్త్ ఇండియా మొత్తం ఈరోజు ఆర్యన్స్ ఉన్నారు. ఎస్, వాళ్ళు మార్పుకు అనుకూలంగా మారారు. బట్ మనం మారలా, మనం మైదానానికి ఎక్స్పాన్షన్ అవ్వాలా, మనం ఐరన్ని ఉపయోగించాలా, ఐరన్ని ఇన్వెన్షన్ చెయ్యాలన్న ఆలోచన మరి ఎందుకు రాలేదో. మరి వెండి చేశారు, బంగారం చేశారు, ఎన్ని ఇన్వెన్షన్లు చేశారు, లోహకార కళలో తోపులు మన ఇండస్ పీపుల్. బట్ ఐరన్ వచ్చేటప్పటికి వీళ్ళు వీక్ అయ్యారు. ఐరన్ ఎవరి దగ్గర ఉందో వాడు ఆయుధాలతోటి మనల్ని ఓడించాడు. ఐరన్ ఎవరి దగ్గర ఉందో అదే ఆయుధాలు తగలబెట్టి ఆ వచ్చినటువంటి రసంతో ఐరన్ ప్లఫ్స్ తయారు చేసి పంటలు పండించి గంగా మైదానంలో అద్భుతంగా పంటలు పండించారు. అందువల్లే ఆ గంగా మైదానం ప్రాంతాలను లేటర్ వేదిక్ పీరియడ్లో సీతాక్షేత్రాలు అని పిలిచారు. సీతాక్షేత్రాలు, సీతమ్మ వారు కూడా భూమిలోనే కదా దొరికింది, భూమిలోనే కదా చివరిలో సీతమ్మ వారు కలిసిపోయింది, వాళ్ళ అమ్మగారు భూదేవి కదా. అందువల్ల సీతాక్షేత్రాలు అంటే పచ్చటి పంటలు పండే ప్రాంతాలు అని పిలిచారు లేటర్ వేదిక్ పీరియడ్లో ఆర్యన్ కల్చర్లో. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసా అన్న. కాబట్టి ఐరన్. ఆ తర్వాత మరొకటి ఫ్లడ్స్. 4th వన్ చిన్నులు. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని ఇలా అడిగి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డౌన్ఫాల్కి కారణాలు రాయండి అన్నప్పుడు సంప్రదాయ ప్రియత్వం అనేది ఒక చిన్న కారణంగా రాస్తాం. అది బుల్లెట్ పాయింట్ గానో మామూలుగా 1-2 పాయింట్లో ఒక పాయింట్ గానో లేకపోతే ఏమంటాం దాన్ని మనం చిన్న చిన్న పేరాల్లోనో ఒకటి రాస్తాం. సంప్రదాయ ప్రియత్వం ట్రెడిషనల్ కన్జర్వేటిజం వల్ల వీళ్ళు డౌన్ఫాల్ అయ్యారని ఒక కాజ్ రాస్తాం. వాడు అడిగినప్పుడు రైట్ అప్పుడు ద కాజెస్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడిగినప్పుడు, బట్ అసలు ట్రెడిషనల్ కన్జర్వేటిజం మీదే 10 మార్కులకు రాయమన్నప్పుడు ఇవన్నీ మనం ఎత్తుక్కోవాలి, ఇవన్నీ మన మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలాంటివి రాసినప్పుడు మంచి మార్కులు వస్తాయి. గాయత్రి అమ్మ, మస్తాన్వల్లి, దుర్గారావు గారు, రాహుల్ గారు మంచి మార్కులు వస్తాయి. ఎస్, ఇక్కడ మనం ఫ్లడ్స్ అనేది కూడా ఒక కాజ్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డౌన్ఫాల్ అవడానికి ఫ్లడ్స్ కూడా ఒక కారణం అని చెప్పుకుంటాం. ఇంకా చెప్పుకుంటాం. సింధు నదికి వరదలు వచ్చినాయి, వరదల వల్ల ఈ నాగరికత కొట్టుకుపోయింది.
కారణం ఏంటంటే నదులు తమ ప్రవాహ దిశను మార్చుకుంటాయి కొన్నాళ్ళకి. జోగ్రఫీలో ఇది స్టేజ్ బై స్టేజ్ జరిగేదే. ఎందుకు ప్రవాహ దిశను మార్చుకుంటాయి అంటే నది అట్లా వెళ్తుంది అనుకోండి నాన్న, ఈ డౌన్లో ఇసుకను తవ్వి ఆ ఇసుక రీచ్లు ఎక్కువైపోయి ఇసుకలు తవ్వి పాడేసి పల్ల ప్రాంతాలు అయినప్పుడు, నదులు పోటెత్తినప్పుడు, వర్షాలు కురిసి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇసుక తవ్వేశారో ఆ ప్రాంతాలు పల్ల ప్రాంతాలకు ఏర్పడినప్పుడు అట పైకి వెళ్ళాల్సినటువంటి రివర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇసుకలు తవ్వేసిన ప్రాంతాలు బలహీనంగా ఉంటాయి, పెద్ద పెద్ద గోతులు గుంటలుగా ఉంటాయి కాబట్టి, పెద్ద పెద్ద చెరువులను తలపిస్తాయి కాబట్టి అటు వెళ్ళేవి ఇక్కడ గండిపడి ఇటు తిరుగుతాయి. ఇటు తిరిగినప్పుడు ఈ నది అటు వెళ్ళదు. ఆ పైన దీన్ని నమ్ముకున్న వాళ్ళు అడుగు తింటారు. ఇక ఎందుకు అడుగు తింటారంటే ఈ నది పైకి వెళ్ళదు, ఇటు పడిద్ది, పల్ల ప్రాంతాల పడి మరి వేరే దిశగా తన ప్రవాహాన్ని మార్చుకుంటుంది. రివర్ ఫ్లోస్ ఇవన్నీ కూడా అర్థం అట్లా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 7 సార్లు వరదలు వచ్చి 7 సార్లు పునర్నిర్మించబడింది మొహంజొదారో. ఇది ఒక బిట్టు కూడా. 7 సార్లు వరదలు వచ్చి 7 సార్లు పునర్నిర్మించబడింది మొహంజొదారో. ఎస్ యూనో. కానీ 7 సార్లు వరదలు వస్తే 7 సార్లు రీబిల్డ్ చేశారే తప్ప ఆ ప్లేసులు వదిలి మెరక ప్లేసులకి, మైదాన పీఠభూమి ప్లేసులకి వెళ్ళాలన్న థింక్ ఇండస్ పీపుల్లో రాకపోవడం మనం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళే, మన ద్రవిడియన్ పీపుల్లే, మనమే వాళ్ళే మనమంతా ద్రవిడియన్ పీపుల్. సౌత్ ఇండియా కదా, మనం ద్రవిడియన్ పీపుల్. ఈ ఆలోచన మన వాళ్ళకి రాల. ఆనకట్టలు కట్టారు, డ్యామ్స్ కట్టారు, రిజర్వాయర్స్ కట్టారు, అర్థమైందా? బట్ వరదలు వస్తున్నాయి కదా, ఈ ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్కి వెళ్దాం, ఎత్తైన ప్లేస్లకు వెళ్దాం, మైదానాలకు వెళ్దాం అన్న ఆలోచన రావద్దు. అక్కడే వరదలతో అక్కడే కొట్టుకుపోయారు తప్ప వరదల వల్ల తెలుసుకో. ఫస్ట్ టైడల్ పోర్టు లోదలు కూడా కట్టారు. ఫస్ట్ ఏమంటాం, సముద్రపు యొక్క అలలను ఆపి పోర్టు కట్టారు, ఆర్టిఫిషియల్ పోర్ట్ లోదాల్. అంత టెక్నాలజీ. మరి ఇక్కడ చూస్తే వరదలు వస్తే వేరే ప్లేసులకు వెళ్ళాలిగా, ఎక్స్పాన్షన్ అవ్వాలిగా. 1 by 1 7 times ఫ్లడ్స్ వస్తే 7 times కూడా రీబిల్డ్ చేశారు తప్ప ఆ ప్లేసులు వదిలి వేరే చోటకు జరగాలి. ఆరియన్స్ జరిగారు చూడండి. ఫస్ట్ ఇటు ఉన్నారు, ఆ తర్వాత గంగాకు జరిగారు. సెకండ్ అర్బనైజేషన్ గంగా. ఫస్ట్ అర్బనైజేషన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, మనది ఇండస్. సెకండ్ అర్బనైజేషన్ గంగా వ్యాలీలో జరిగింది. పాట్నా నుంచి ఈ సెకండ్ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. బట్ మనోళ్ళు వరదలు వచ్చినప్పుడు కూడా ఆ చేంజెస్ రావాలిగా, ఆ క్లారిటీ రావాలిగా మన వాళ్ళకి. మొహంజొదారో నగరానికి 7 సార్లు వరదలు వస్తే 7 సార్లు తిరిగి నిర్మించారే తప్ప అక్కడ ప్రదేశాన్ని వదలలేదు. అక్కడి ప్రదేశాన్ని అబాండెడ్గా వదలలేదు, దూరంగా మైదానాలకు జరగలేదు. సింధు నదిని వీడి బ్రతికే పరిస్థితి గురించి సింధు వాసులు అస్సలు ఆలోచించలేదు. అందువల్ల సంప్రదాయ ప్రియత్వాల్లో ఈ నాగరికత పత్రం అవడానికి ఇంకొక ప్రధాన కారణం. ఇంకొకటి వార్ఫేర్. అంటే యుద్ధ నేపథ్యం. వీళ్ళు యుద్ధ నేపథ్యం అనేది ఇండస్ పీపుల్కి మనం పెద్దగా కనపడదు. ఇది పెద్ద లోటు. యుద్ధం ఉండాలిగా, యుద్ధాలు చేయాలిగా. ఎందుకంటే బతకాలి అంటే యుద్ధం చేయాలి. అర్థం అట్లా. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్లో ఒక మాట అన్నారు, కరేంగే యా మరేంగే, చేయండి లేక చనిపోండి అన్నారు ఆయన. కానీ మనం అట్లా అర్థం చేసుకోవాలా. బల్వేవ్ అర్థం చేసుకున్నాం, చేయండి లేక చంపండి అని అర్థం చేసుకుని బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటి అనేక మౌలిక సదుపాయాలు మనం పగలగొట్టేసాం. కచేరీలని, రైల్వే ట్రాక్స్ అని, వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అని, వాళ్ళ ట్రైన్లని, ఇవన్నీ మనం తగలబెట్టేసాం. సుమారు 1,00,000 మంది ఆ రోజు 1,00,000 దేశం మొత్తాన్ని వాళ్ళు జైల్లో ఉంచారు ఆ రోజు క్విట్ ఇండియా మూమెంట్లో. లాస్ట్ మూమెంట్ ఇక అది క్విట్ ఇండియా మూమెంట్. అందులో కరేంగే యా మరేంగే అనే నినాదం ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే జీనా హైతో మర్నా సీఖో, నువ్వు బతికి ఉండాలంటే మరణాన్ని కూడా నువ్వు నేర్చుకోవాలి అనేది తెలంగాణ ఉద్యమాల సమయంలో, ఇది 1969 ఉద్యమం సమయంలో నాయకులు చెప్పిన మాట. జీనా హైతో మర్నా సీఖో అని. ఇక్కడ ఇండస్ పీపుల్ అసలు యుద్ధం తెలియదు వీళ్ళకి.
యుద్ధం తెలీదు. అదే ఆర్యన్ పీపుల్ అనుకోండి, యుద్ధాలు చేయలేదనుకోండి, వాళ్ళు అనేవాళ్ళంట వాళ్ళ భార్యలు నదికి పోలేదా అని సినిమాలో అన్నట్టు యుద్ధమునకు పోలేదా అని. ఆర్యులు యుద్ధప్రియులు. దే లవ్ వార్ఫేర్స్, దే లవ్ వారియర్స్. బట్ వాళ్ళ నేపథ్యం అది. ఎందుకంటే పశువులను మేపుకుంటూ పచ్చగడ్డి మేపుకుంటూ వచ్చేవాళ్ళు. అక్కడ ఒక లోకల్ తెగ ఉండేది, ట్రైబ్, వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చేది. ఓడించి వీళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మళ్ళీ ఇంకో చోట ఓడించాలి. అట్లా వాళ్ళ యుద్ధ నేపథ్య వ్యవస్థ. బట్ మనది అగ్రికల్చర్ బేస్డ్ సిస్టమ్. ఇండస్ పీపుల్ 24 గంటలు మనోళ్ళు అగ్రికల్చర్ చేశారు తప్ప లోయల్లో మన మీద ఎవరైనా వచ్చి పడితే మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా వీళ్ళు ఆలోచన చేయాలి. సాధారణంగా చేయాల్సిన అవసరం లేదు. అసలు సాధారణంగా క్రూడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు క్రూడ్గా అవసరం ఉండలేదంటే అగ్రికల్చర్ చేశారు కాబట్టి, 3-4 పంటలు పండిస్తున్నారు కాబట్టి, వీళ్ళకి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళు క్రూడ్గా వీళ్ళు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చరిత్రలో చాలా యుద్ధాలు భూమి కోసం జరిగాయి. ఎందుకు భూమి కోసం జరిగాయి? పంటలు పండే భూముల కోసం జరిగాయి. చరిత్రలో చాలా యుద్ధాలు. రాజుగారు ఆక్రమించుకుంటున్నారు అంటే సార్వభౌములం అని కాదు. ఆడ భూములు వస్తాయి. సారవంతమైన ప్రాంతాలపై ఎక్కువ దండయాత్రలు జరిగాయి. వ్యవసాయం బేస్ ఉన్నప్పుడు యుద్ధం ఉండదు. ఆకలి అవుతుంది అనుకోండి, యుద్ధం ఉంటుంది. ఆకలి అయిన చోట ఎర్రజెండ ఎన్నియల్లో, ఆకలి కాని చోట మెలోడీస్ ఆకలి లేని చోట, పంటలు పండే చోట మెలోడీస్ పాడుకుంటూ ఉంటారు. భూములు కూడా ఈ నేపథ్యాన్ని గట్టిగా బలపరుస్తాయి. భూములు కూడా బాగా కోస్తా ప్రాంతాలు, ఇప్పుడు ఇండస్ లాగా నదీ తీర ప్రాంతాలు పంటలు బాగా పండుతాయి. అక్కడ యుద్ధాలు అవసరం లేదు. అలాగే మెట్ట ప్రాంతాలు, మైదానం కాదు, కొంచెం ఎడారి ప్రాంతాన్ని పోలిన ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో పంటలు పండవు. అందువల్ల అక్కడ జనాలు ఏం చేస్తారు? యుద్ధం చేస్తే తప్ప బతకలేని పరిస్థితి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటేనో, లేకపోతే ఒకళ్ళని కొట్టో, లేకపోతే ఏదో ఒక విధంగా అక్కడ ఫుడ్ సంపాదించుకోవాలి. మీకు పంటలు పండే చోట అశాంతి ఉండదు. 2-3 పంటలు పండించుకుంటూ బతికేస్తుంటారు. బట్ పంటలు పండని చోట ఫ్యాక్షనిజం వస్తుంది. పంటలు పండే చోట అదే ఇనుమును తీసుకుని పంటలు పండే చోట నాగళ్ళు తయారు చేసుకుని నాగలి కర్రులతోటి భూములు దున్నుకుని బతుకుతారు, పంటలు పండించుకుంటారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇదే ఐరన్ ఓర్ని తగలబెట్టి వచ్చిన రసంతో కత్తులు తయారు చేసుకుని శత్రువుల్ని చంపుకుంటూ ఫుడ్ కోసమే, బతకడం కోసమే యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నాగలిగా మారింది ఇనుమే, అక్కడ కత్తిగా మారింది ఇనుమే. అక్కడ భూగోళ నేపథ్యం అలాంటిది, ఇక్కడ భూగోళ నేపథ్యం ఇలాంటిది. అందువల్లే కదా రిచర్డ్ హుక్లాయత్ అన్నాడు, భూగోళం అనే రంగస్థలంపై మానవుడు ఆడే నాటకమే చరిత్ర అని. యునో, అందువల్ల సాధారణంగా నాగరికులైనటువంటి ఎనిసెంట్ పీపుల్ అనాగరికులైన వాళ్ళ చేతుల్లో ఓడిపోయారు. వీళ్ళు కూడా వార్ఫేర్ సిస్టమ్ నేర్చుకుని ఉండాల్సింది. ఉంటే ఆరియన్స్ని ఇండియాలోకే రానిచ్చేవాళ్ళు కాదు. బట్ వీళ్ళు వార్ఫేర్ సిస్టమ్ కాకుండా అగ్రికల్చర్ సిస్టమ్ కావడం వల్ల, వీళ్ళు అగ్రికల్చర్లో ఉండడం వల్ల, ఆయుధాలు వీళ్ళకి అంత అవసరం లేకపోవడం వల్ల, శత్రువులను నరకాల్సిన అవసరం లేదు కాబట్టి, బలమైన ఆయుధాలు వీళ్ళకి అవసరం లేదు కాబట్టి, వీళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు లోయల్లో ఉన్నారు కాబట్టి వాటిని కూడా తయారు చేసుకోవాలి. ఏదో ఒక రోజు ఎవడో యుద్ధానికి వస్తాడు, మనం ఓడిపోతామన్న ఆలోచన మన వాళ్ళకి ఎందుకు రాలేదో తెలియదు. కానీ బట్ దే నాట్ యూజ్డ్ బలమైన వెపన్స్ వీళ్ళు ఇండస్ పీపుల్ యూజ్ చేయాల. ఈ సంప్రదాయ ప్రియత్వం, ఈ యొక్క ట్రెడిషనల్ కన్జర్వేటిజం కూడా ఇండస్ వ్యాలీ డౌన్ఫాల్ అవడానికి కారణాలన్నాయి. ఎస్, దీస్ ఆర్ ద లెసన్ టుడే. ట్రెడిషనాలిటీ, స్క్రిప్ట్, ఐరన్, ఫ్లడ్స్, వార్ఫేర్. ఈ 5 పాయింట్లు చక్కగా రాసుకోండి. నీట్గా వచ్చింది ఈరోజు క్లాస్ మనకి. దీన్ని ఉపయోగించుకోండి. మీరు జాబ్ కొట్టండి, 10 మందికి సర్వీస్ చేయాలి. 10 మందికి మీరు ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. అర్థమట్లా? ఆ సర్వీస్ చేయడానికే దేవుడు మిమ్మల్ని నన్ను కలిపాడు. మనం మంచి పాఠాలు చెప్పుకుంటున్నాం. ఎంతోమందికి నేను పాఠాలు చెప్పాను 25 ఏళ్ల నుంచి. ఎంతోమంది గ్రూప్ 1లు అయ్యారు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్మెంట్స్ హెడ్గా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు హెడ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ హెడ్గా. మొన్న డిజాస్టర్ మేనేజ్మెంటు డైరెక్టర్ కూర్మనాథ్ 2006లో మన స్టూడెంట్, 2006లో వైజాగ్లో మన స్టూడెంట్. ఈరోజు స్టేట్ డైరెక్టర్ తను కూర్మనాథ్ అని.
కొట్టి చూడండి నెట్లోకి వెళ్ళి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ డైరెక్టర్ తాను. ఇట్లా డిజాస్టర్ వచ్చినప్పుడు తను కనపడతా ఉంటారు టీవీలో. తను చెప్తా ఉంటారు, ఇలా ఉండండి, ఇలా జాగ్రత్తగా ఉండండి అని. 2006లో స్టూడెంట్ నాకు. హిస్టరీ ఆఫీసర్ ఈరోజు మనిషి కాదు. ఎస్, అనుభవం అనుభవం మీకు మరింత జ్ఞానాన్ని పెంచుతుంది నా ద్వారా. దీనివల్ల మీరు మరింతగా సబ్జెక్టు జ్ఞానం పెంపొందించుకుంటారు. ఎస్, నేను కాన్ఫిడెన్స్. నా పిల్లలు జాబులు కొడతారు, లైఫ్లో సెటిల్ అవుతారు, 100 మందికి సేవలు చేస్తారు. ఎస్, ఇప్పుడు మీ డౌట్లు అడగండి ఈ టాపిక్ మీద. అరే స్విచ్ చేయలేదు రవి, ఎంత పని చేసాం. ఎస్, మీ డౌట్లు ఉండే పెట్టండి అన్న, పెట్టండి రా. ఎస్ రవిజీ, ఓకే. గాయత్రి మేడం గారు, గాయత్రి చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ రా. రాజా గారు గుడ్ మార్నింగ్. రాజా సార్ గుడ్ మార్నింగ్. మస్తాన్ వలి గుడ్ మార్నింగ్. దుర్గారావు గారు గుడ్ మార్నింగ్. గాయత్రి చెల్లెమ్మ, మిగులు ఆర్థిక వ్యవస్థ ట్రేడ్ ఈజ్ గుడ్ విత్ మెసోటోమియా ఎవెన్ ఫ్లడ్స్ ఆర్ రెగ్యులర్ ఇన్ దట్. మళ్ళీ వీళ్ళు టాపు ఏది సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటిల్లో నిన్న మనం చెప్పుకున్నట్టు మెసోటోమియా ఎవెన్ ఫ్లడ్స్ ఆర్ రెగ్యులర్ ఇన్ దట్ ఏరియా. అవును కదా, మరి అలాంటప్పుడు చేంజెస్ చేసుకోవాలిగా, కదలాలిగా. అక్కడి నుంచి ఫ్లడ్స్లో పడి కొట్టుకుపోతామంటే అట్లా కదలాలిగా. ఇప్పుడు కూడా తుఫాన్లు వచ్చే ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో కదలండి, మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి, ప్రొటెక్షన్ సెంటర్స్కి మిమ్మల్ని తీసుకెళ్తాం, అక్కడ అన్నం పెడతాం, వెళ్ళేటప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం, మీరు కదలండి అంటే లేదు మేము చిన్నప్పటి నుంచి ఇలాగే చూస్తున్నాం, మాకేం కాదు, మా పశువులు ఉన్నాయి, వాటిని మేము చూసుకోవాలి, మేము రాలేమని అడ్డం తిరుగుతారు తప్ప ప్రాణం కాపాడుకుందామని సురక్షిత ప్రాంతాలకి ప్రభుత్వం కల్పించే రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళరు. ఇదే సంప్రదాయ ప్రియత్వం. గాయత్రి మేడం గారు, దే బిల్ట్ డ్యామ్స్, కాపర్ మైన్స్ ఆర్ దేర్. ఎస్, ఇంత గొప్ప, అదే నేను అనేది, ఇంత గొప్పగా వీళ్ళు సైన్స్ అండ్ నేనేగా చెప్పుకున్నాం ఈ లెసన్, ఇంత గొప్పగా వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసుకుని వీళ్ళు ఫాలో అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం కదా గాయత్రి చెల్లి. తర్వాత ఇంకా గాయత్రి చెల్లెమ్మ మరిన్ని పెట్టారు. మోస్ట్ ఆఫ్ ద టౌన్స్ ఆర్ ఇన్ ది ఏరియా ఆఫ్ రివర్ బేసిన్, సో దే ఆర్ ఇన్ ఏ మోర్ కంఫర్టబుల్ జోన్, సో దే డిడింట్. ఎస్, దే డిడ్ నాట్. కంఫర్ట్ జోన్లో ఉండి కదల్లాయిక కంఫర్ట్ జోన్లో ఉండడం మెయిన్. వీళ్ళు కదల్లాయిక ఎందుకులే, ఏమవుతాం లేదు. దీనివల్ల ఏమైంది, రాబోయే తరాలకి ప్రాబ్లం అయింది. ఎస్, గాయత్రి చెల్లెమ్మ వెరీ గుడ్ రా. ఇంకొకటి చెప్పారు చెల్లెమ్మ, రీసెర్చ్డ్ ఫర్ ఐరన్, నో వార్స్, సో మే బీ ఇట్ ఈజ్ ట్రూ. ఎస్, అవును రాన్న. అలానే గాయత్రి చెల్లెమ్మ, ఫర్ ద డిక్లైన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం, షూర్. ఇట్లా ఇవన్నీ కూడా. తర్వాత సంధ్యారాణి చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు నాకు పొద్దున్నే. హిస్టరీ ఆఫీసర్కి గుడ్ మార్నింగ్ సంధ్యారాణి చెల్లెమ్మ, గుడ్ మార్నింగ్ రా. మస్తానోలి గారు, రీసెంట్ థర్డ్ ఫేజ్ హరప్పన్ ఎక్స్కవేషన్స్ విట్నెసింగ్ 7K to 8K ఇయర్స్. ఎస్, అయితే ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎక్స్కవేషన్స్ ఇండస్ వ్యాలీ సైట్స్లో, ఇప్పటికీ జరుగుతున్నాయి. గాయత్రి మేడం, సంధ్య మేడం, దివ్య మేడం, ఇప్పటికి బషీర్ బీబీ మేడం, ఇప్పటికీ జరుగుతున్నాయి రా. దుర్గారావు గారు, ఆ మధ్యలో లోధాల ఏరియాలో ఏదో ఏరియాలో ఢిల్లీ స్కాలర్ వెళ్ళి అందులో దిగి చనిపోలే, మీకు ఐడియా వచ్చిందా? ఢిల్లీ స్కాలర్ ఒక ఆవిడ పరిశోధనకు వెళ్ళి ఇండస్ సైట్లో అప్పుడు వర్షాలు కురిసినట్టున్నాయి ఆ బెల్ట్లో, నార్త్ వెస్ట్రన్ పార్ట్లో, బాగా రబ్బడగా, బాగా మడ్డీగా, మడ్డెక్కువ, బురద ఎక్కువగా ఉన్నటువంటి ఇక్కడ ఆమె దిగి పూడిపోయింది, ఊబిలోకి వెళ్ళిపోయింది ఆ ప్లేస్లో.
పేరు కూడా ఏదో ఉందిరా, నెట్లో కొడితే వస్తుంది. రీసెంట్గానే ఈ సంవత్సరం స్టార్టింగ్లో అనుకుంటా, లేదా పోయిన సంవత్సరం ఇదే రోజుల్లోనేమో. ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అసలు అంతుపట్టని సినిమా ఇది. హరప్ప అండ్ మొహంజదారో అంతుపట్టని నగరాలు, అంతుపట్టని సివిలైజేషన్. అబ్బా ఏం డెవలప్ అయ్యిర్రా నాయన, ఏం సైన్స్ అండ్ టెక్నాలజీ రా బాబు, అబ్బా సూపర్ రా బాబు. అరే సీనా ఇదేందిరా మరి ఇట అంతు లేకుండా ఆధారాలు లేకుండా వీళ్ళు మాయమైపోయారు, ఇదేంటి బాసు? ఇది ప్రాబ్లం. ఆ తర్వాత సంధ్యారాణి గుడ్ మార్నింగ్ సార్. మస్తానోలి ఓకే. మస్తానోలి ఇంకేదో పెట్టారు ఒకటి, చదువుతాను. మస్తానోలి గారు స్టిల్ వాకర్ సేస్ హౌసెస్ 2 BHK 6 BHK ఫౌల్డ్. సింధు పీపుల్ నో ఫ్యాషన్ వెన్ దే లీవ్డ్ లావిష్ లైఫ్ దెన్ నౌ. ఎస్, ఇప్పటికన్నా వాళ్ళు లావిష్ లైఫ్ని అనుభవించారు. షూర్, అదే కదా టౌన్ ప్లానింగు. టాప్ ఇప్పుడు వర్షం కురిస్తే మనకు నీళ్ళు వచ్చాయి. వరంగల్ మొత్తం నీళ్ళేంటి? వరంగల్లో బళ్ళు వెళ్ళాల్సిన ప్లేసులో పడవలు వెళ్తున్నాయి ఈరోజు. వరంగల్ టౌన్ మొత్తం నీళ్ళేంటి? కొన్ని అడుగులు ఎత్తున్న నీళ్ళేంటి? మరి ఇప్పుడుతో పోలిస్తే వాళ్ళు వెల్ ప్లానడ్ సిటీస్ కట్టారు. బట్ ఆ తర్వాత వరదల వల్ల వీళ్ళు వెళ్ళిపోయారు. దుర్గారావు గారు సార్ మెటీరియల్ ఎలా తీసుకోవాలి? తయారవుతుంది, మనోళ్ళే ఇస్తారు. యూ డోంట్ వరీ దుర్గారావు సార్. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు. డోంట్ వరీ. దుర్గారావు గారు సార్ టుడే లెసన్ బ్రీఫ్ పాయింట్స్ మళ్ళీ క్విక్గా చెప్పండి. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంప్రదాయ ప్రియత్వం వల్ల పతనమైందా? వాజ్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ట్రెడిషనల్ కన్జర్వేటిజం? అనలైజ్ ద రీజన్స్. 5 రీజన్స్ దుర్గారావు గారు. ట్రెడిషనాలిటీ అంటే ఉన్న ప్లేస్ని దాటి వాళ్ళు ఎలాగపోవడం, అక్కడే ఉండాలన్న రిజిడ్ మైండ్స్. స్క్రిప్ట్ ఇంప్రూవ్ కాకపోవడం. స్క్రిప్ట్ ఉంది బట్ సంస్కరించబడలా. ఇంప్రూవ్ అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సాహిత్యం ఏంటి, వాళ్ళ ఆట ఏంటి, పాట ఏంటి, జానపదం ఏంటి, ఇవన్నీ మనకు తెలిసాయి. స్క్రిప్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలా. వ్యాపారాలు చేశారు మళ్ళీ మెసపడోమియాతో కోడ్స్ ఇచ్చారు తప్ప ఇక్కడ కోడ్ అక్కడ కోడ్ అట, మ్యాటర్ లేదట. ఆ తర్వాత ఐరన్ని కనుక్కున్నట్టయితే ఇండియా మొత్తం విస్తరించేవాళ్ళు, నాగరికత పెరిగేది, ఇంకా కల్చర్ పెరిగేది, ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళు, కాలగమనంలో పట్టణాలుగా పరిణామక్రమం చెందేవాళ్ళు. ఐరన్ వస్తే యుద్ధాలు చేసే కల్చర్ వచ్చేది, ఐరన్ వస్తే వ్యవసాయం చేసే కల్చర్ వచ్చేది, వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తే అగ్రికల్చర్, ఎందుకంటే అవర్ కల్చర్ బేస్డ్ అప్ అని అగ్రికల్చర్ కదా, అక్కడే ఉండేవాళ్ళు. మతం ఇంప్రూవ్ అయ్యేది, స్క్రిప్ట్ ఇంప్రూవ్ అయ్యేది, ఇతర పరిశ్రమలు ఇంప్రూవ్ అయ్యాయి, స్థిర లైఫ్ వచ్చేది, ఇవన్నీ వచ్చాయి. దే నాట్ యూజ్డ్ ఐరన్, ఎందుకంటే ఐరన్ వచ్చే నాటికి వీళ్ళు లేరు. తరచుగా ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు వదలాలిగా. 7 సార్లు వరదలు వచ్చినాయి మొహంజదారో, 7 సార్లు తిరిగి రీబిల్డ్ చేసిర్రు, బట్ ప్రాంతం మాత్రం వదల్లా. మరి ఇది ట్రెడిషనల్ కన్జర్వేటిజం కాదా? వార్ఫేర్, యుద్ధాలు నేర్చుకోవాలా. యుద్ధ నేపథ్యం నేర్చుకోవద్దు. శత్రువులు వచ్చి పడుతున్నప్పుడు 24 గంటలకి వ్యవసాయమైనా యుద్ధం చేయొద్దు, యుద్ధాన్ని నేర్చుకోవద్దు. ఎందుకంటే ఆ యుద్ధ ప్రియులే వీళ్ళని వేసేసారు. మరి పైపెచ్చి మన దగ్గర ఐరన్ ఆయుధాలు లేవు. ఒకవేళ ఎదుర్కొని ఉండొచ్చు, రాగి, కంచు, ఇవి ఎంతవరకు నిలబడతాయి ఐరన్ వెపన్స్ ముందు, ఆ బలమైన ఐరన్ వెపన్స్ ముందు? ఇది దుర్గారావు గారు. ఫస్ట్ వన్ ట్రెడిషనాలిటీ, సెకండ్ వన్ స్క్రిప్ట్, థర్డ్ వన్ ఐరన్, ఫోర్త్ వన్ ఫ్లడ్స్, ఫిఫ్త్ వన్ వార్ఫేర్. దీస్ ఆర్ ఓన్లీ 5 పాయింట్స్ యూ మెన్షన్, ఐ యామ్ మెన్షన్. తర్వాత దుర్గారావు గారు బ్రీఫ్గా ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రవిజీ ఓకే. దుర్గారావు గారు మస్తానోలి ఎర్త్క్వేక్స్, డిసీజ్ లైక్ ప్లేగ్, ఇంటర్నేషనల్ వార్స్ ఆల్సో మే బీ ది రీజన్ ఫర్ డౌన్ఫాల్. చాలా కారణాల్లో ఎర్త్క్వేక్స్ ఒకటి, మందులు, డిసీజెస్ కూడా. ఆ రోజుల్లో రోగం వస్తే ఊరు మొత్తం తుడుసు పెట్టుకు చచ్చిపోయేవాళ్ళు, ఊరు మాయమైపోయేది, అంటువ్యాధులు. ఎస్, వికాస్ ఐరన్ కనుక్కునే లోపే ఫ్లడ్స్తో కొట్టుకుపోవచ్చు కదా సార్. ఎస్, అదే నేను అనేది. ఐరన్ ఇన్వెన్షన్ చేసే ముందే వీళ్ళు వెళ్ళిపోయారు. ఐరన్ ఇన్వెన్షన్ వరకన్నా వీళ్ళు ఉన్నారా? లేరు. ఐరన్కి ముందే వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మైదానాలకు విస్తరించి ఉంటే వికాస్ ఐరన్ ఖచ్చితంగా అక్కడ యూజ్ చేయాల్సి వచ్చేది బతకాలంటే. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి, అవి దున్నాలి, బండ ఇనప కర్రులు పెట్టాలి. అంటే మైదానాల్లో బేసికల్గా ఐరన్ ఓర్స్ ఉంటాయి. ఏ మైదానంలో అయినా ఖనిజ సంపద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఖనిజ సంపద ఎక్కువ, కోస్తాలో పంటలు ఎక్కువ. అర్థం అట్లా ఐరన్ ఓర్స్ ఎక్కువ ఉంటాయి మైదానాల్లో. వాటిని వీళ్ళు తవ్వుకునేవాళ్ళు, ఆయుధాలు చేసుకునేవాళ్ళు, శత్రువులను తన్నేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, సెటిల్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఇండియా మొత్తం అదే నేను చాలాసార్లు స్ట్రెచ్ చేస్తా, ద్రవిడియన్సే ఉండేవాళ్ళు, మన ద్రవిడియన్సే ఉండేవాళ్ళు.
మన ద్రవిడియన్సే ఉండేవాళ్ళు. ఎస్, ఉంటా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. హ్యావ్ ఏ గుడ్ డే. జాగ్రత్తగా జాబులు చేస్తుంటే ప్రజలు చాలా పెయిన్స్లో ఉన్నారు. మీరు జాబులు చేస్తుంటే ఇప్పుడు 10ంటికి జాబులకి వెళ్తూ ఉంటే ప్రజలకి సర్వ్ చేయండి. ఇసుకోకండి, డబ్బులు తీసుకోకండి, విసుకోకండి, సర్వ్ చేయండి. జనాలకు తెలియక వస్తారు, అమాయకం జనాలు. ఒక రకంగా చెప్పాలంటే జనాల్ని రాజకీయ నాయకులు చెడగొట్టేశారు. జనాలు మంచోళ్ళు. సర్వ్ చేయండి, జనాలకు సర్వీసులు చేయండి, పర్వాలేదు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడుగా, ఉన్న ఉద్యోగం ఒకటి ఇచ్చాడుగా, సర్వ్ చేయండి. సర్వ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ తెలుసుకుంటూ చదవండి. ఫ్రెషర్స్ అయితేనేమో బాగా కష్టపడి చదవండి. ఏమంటే పర్వాలేదు అనుకుంటే ఫ్రెషర్స్ అయినా చిన్న చిన్న జాబులు దొరికితే చేసుకుంటూ చదవండి. ఫ్రెషర్సా, సీనియర్సా, జూనియర్స్ అనేం లేదు. హిస్టరీ రఫీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ మీకు స్వస్థత చేకూరు చేస్తాను నేను. సబ్జెక్ట్ మొత్తం మీకు సమజయ్యేటట్టు చెప్పడం నా బాధ్యత. హ్యావ్ ఏ గుడ్ డే రా నాన్న. రోజు వేస్ట్ చేయబాకండి. ఈరోజు కూడా దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ నాన్న.